హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో కరివేపాకు కోడిగుడ్డు వేపుడిని ఈ గుడ్లు ఉడికేలోగా మసాలాలని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా దీనికోసం గుడ్లని ఉడికించుకుందాం. హోల్ గరం మసాలా స్పైసెస్ ని తీసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసి పక్కనుంచండి. గుప్పెడు కరివేపాకుల్ని తీసుకొని ఫ్రై చేయండి. వీటిని ఫ్రై చేశాక మిక్సీ జార్లోకి తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసిన హోల్ గరం మసాలా స్పైసెస్ ని కూడా తీసుకొని వీటన్నిటిని మెత్తని పొడిలా చేసుకొని పక్కనుంచండి. ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని గుడ్లను తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేశాక గుడ్లని 4 ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఉల్లి కాస్త మగ్గాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు మసాలా పొడిని తీసుకొని ఫ్రై చేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ కారం తీసుకొని ఒకసారి కలిపి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుడ్లను తీసుకొని అంతా కలిసేలా కలుపుకున్నాము అంటే కరివేపాకు కోడిగుడ్డు కారం రెడీ అయిపోయినట్లే.